ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. అండ్ నిన్న ఒక గుడ్ న్యూస్ ఉంది, బాగా కలిసి వచ్చిందని చెప్పినప్పుడు చాలామంది ప్రెగ్నెన్సీనా అని చెప్పి అయితే అడుగుతూ ఉన్నారు. అసలు ఇంకా గుడ్ న్యూస్ అంటే ప్రెగ్నెన్సీనైనా కాదు కదండి. ప్రెగ్నెన్సీ అయితే ఇప్పుడే అంత తొందరగా ఎలా షేర్ చేసుకుంటాను, అయినా కూడా అసలు ప్రెగ్నెన్సీ రాలేదండి బాబు. అసలు అందరు ఇంకా అదే కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇంకొకళ్ళు ఏమో పీరియడ్స్ వచ్చినాయి అన్నారు, మళ్ళీ ప్రెగ్నెన్సీ అన్నారు. చెప్పండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారనమాట. ప్రెగ్నెన్సీ అయితే అస్సలు కాదండి. సో గుడ్ న్యూస్ అంటే ఇప్పుడు లైఫ్లో మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు, మనం అనుకునే కొన్ని ఏదైనా గోల్స్ రీచ్ అవుతున్నప్పుడు అది కూడా గుడ్ న్యూసే కదా. ప్రెగ్నెన్సీ అంటే అఫ్ కోర్స్ చాలా పెద్ద గుడ్ న్యూసే. బట్ నాకు అంత తొందరగా రాదని మీకు తెలుసు కూడా. మీరు మళ్ళీ నేను గుడ్ న్యూస్ అని చెప్పినప్పుడల్లా ప్రెగ్నెన్సీనా అని అడుగుతుంటే నాకైతే చాలా బాధగా ఉందండి. అస్సలు కాదండి, ప్రెగ్నెన్సీ కాదు. అండ్ ఒక మంచి విషయం అయితే జరగబోతుంది. కానీ ఏమో మరి ఇంకా నేను అందరికీ షేర్ చేయడమో మరి ఏమో నాకు తెలియదు. కానీ అదైతే పోస్ట్పోన్ అయిపోయిందండి. నాకు చాలా బాధగా ఉంది. నేను ఎంత ఉత్సాహంగా వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా బాగుంది, చాలా మంచిగా జరగబోతుంది అనుకున్నాను. కానీ మధ్యాహ్నానికి అయితే అసలు ఆ నెత్తి మీద పడినట్టే అయిపోయిందండి. అసలు అయ్యో చేతికి వచ్చింది వెనక్కి వెళ్ళిపోయింది అని చాలా బాధపడ్డాను. కానీ బాధపడి మాత్రం మనం ఏం చేస్తాం చెప్పండి, అదేంటనేది తొందరలోనే మీకు తెలిసిద్దిలేండి. సో నేను ఇవాళైతే చెప్పదలుచుకోలేదు. సో మీకు ఒక 2-3 రోజుల్లో చెప్పేస్తాను. ప్రెగ్నెన్సీ కాదు, ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ కాదు, నా ప్రొఫెషనల్ మ్యాటర్స్ అనమాట. సో గెస్ట్ చేస్తూ ఉండండి. అయితే నిన్న నాకు ఒక కామెంట్ వచ్చిందనమాట. నేను ఫస్ట్ నుంచి గివ్ అవే రూల్ ఒకటే పెట్టానండి. హవీ ఫ్యాషన్స్ అనే పేజ్ క్రియేట్ చేశాను. ఆ పేజ్ని ఫాలో చేసి నాకు మంచి కామెంట్ పెడితే దానికి ఎక్కువ లైక్స్ వస్తే తెలుస్తుంది. ఇప్పుడు యూట్యూబ్లో అనేది నేను పెట్టలేదన్నమాట. సో ఒక ఆవిడ వచ్చేసి ఏమన్నారంటే, మీరు కూడా అందరిలాగానే మేము యూట్యూబ్లో నుంచి చేస్తుంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నుండి ఫాలో చేసి కామెంట్ చేయమంటున్నారు అని చెప్పి అయితే మెసేజ్ చేశారు. అందరిలానే నాకు అసలు నచ్చలేదు అది ఇది అని చెప్పేసి. నేను ఫస్ట్ నుంచి క్లారిటీగానే చెప్పాను. మరి మీరు ఎక్కడ క్లారిటీ మిస్ అయ్యారా, లేకపోతే నేను క్లారిటీగా చెప్పలేదు, నాకు అర్థం కాలేదు. కానీ ఆ కామెంట్ చేసినప్పుడు మాత్రం కొంచెం బాధేసింది. సరేలే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టేనేమోలే అనిపించింది నాకు ఇంకా. సో ఇంకా నేనేమనుకుంటున్నానంటే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కొంతమందిని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎవరు డిసప్పాయింట్ అవ్వకూడదు కదండి, నాకు అదే అనిపించింది అనమాట. సో కొంతమందిని సెలెక్ట్ చేసి చీటీలు వేసి తీద్దాం అనుకుంటున్నా. ఏమంటారు అనేది నాకు చెప్పండి. సో నేను క్లారిటీగా ఇంకొకసారి నేను వీడియో అయితే తీసి పెట్టేస్తాను. సో ఎవరిని డిసప్పాయింట్ చేయడం నాకు అసలు ఇష్టం లేదు. ఇంకోసారి గివే ఇవ్వకూడదని అయితే అనిపించింది అనమాట నాకు నిన్న. ఇంకొకళ్ళు వచ్చి పర్సనల్గా నేను ముందు స్టోరీ పెట్టాను, నేను ఎక్కువ మందికి షేర్ చేశాను, ఎక్కువ లైక్స్ వేరే వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళకే ఇస్తారా, 2-3 ఇవ్వండి, మా ఎఫర్ట్స్కి ఇది లేదా అది లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారనమాట. బాబాయ్ గివే ఇవ్వడమేమో కానీ వీళ్ళందరికీ ఆన్సర్ చేయలేక నా పని అయిపోతుంది. ఇప్పుడు నా దగ్గర ఉంది ఒకటే గిఫ్ట్ అండి, ఎంతమందికని ఇవ్వగలని చెప్పండి. దాన్ని మొక్కలు చేసి ఇవ్వమంటారా? కుదరదు కదా. ఎవరికో ఒకరికి వచ్చింది. ఇప్పుడు లక్కీ డ్రాస్ ఉంటాయి, లేదా లాటరీస్ ఉంటాయి, ఒకరికి కదా వచ్చేది. అంతమంది ఎన్ని కోట్ల మంది, లక్షల మంది కడతారు. మాకేవ్వండి అంటే ఊరుకుంటారా చెప్పండి? రూల్ అంటే రూలే. సో అదేదో నేనేం అంత పెద్దది కాదు. నేనేదో ఒక చిన్న చీర నా స్తోమతకు తగినట్టు నేను ఇద్దామనుకుంటే మీరందరి మాటలు ఇవన్నీ నన్ను అయితే చాలా హర్ట్ చేస్తున్నాయండి. అసలు ఒక పక్కన నా బాధలు నేనుంటే ఈ మెసేజ్లు, ఈ కామెంట్స్ తోటి ఇంకా బాధ అనమాట నాకు. మొత్తానికి నాకు నా 3 రోజుల తర్వాత నిన్న మాత్రం ఆర్డర్స్ వచ్చినాయండి. సో మార్నింగ్ లెగ్గానే ఒక సిస్టర్ అయితే నాకు నైటీస్ తీసుకున్నారు. ఇటు చూడు ఒకసారి. అక్షయ చెప్పు. అక్షయ అవును, అక్షయ అవును. అవి అక్కోళ్ళు లేదు, నిన్ను హాయ్ చెప్పమన్నారు. అక్షయ, నిషిత అక్క హాయ్ అను. అక్క హాయ్ అను. అక్క హాయ్ అని చెప్పు. వీడియోలో చూస్తున్నారు వాళ్ళు నిన్ను. అక్క హాయ్. అక్క హాయ్ చేయి చూపించులా. అక్క లేదా? అక్క కనిపించిద్ది. నువ్వు ఫస్ట్ హాయ్ చెప్తే అక్క చెప్పిద్ది. ఓకేనా? అక్షయ, నిషిత అక్క, అక్షయ అక్క, నిషిత అక్క, హాయ్ అక్క. అన్నం తిన్నారా? సో మన సబ్స్క్రైబర్స్లో కల్లండి వాళ్ళు మనల్ని ఫ్యామిలీ కంటే ఎక్కువగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు, వాళ్ళ పాప నేమ్స్ అనమాట, 2 పాపల నేమ్స్ హవితో చెప్పించా. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి. సో మీకు కూడా ఎవరి నేమ్స్ అయినా హవితో చెప్పించాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేసేయండి. చెప్పు. అదేంటి నాన్న? సో ఇంకా మన ఫాలోవర్ అండి, రోజు కామెంట్స్ చేస్తారు ఆ సిస్టరు. సో వాళ్ళ పాప వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తారంట. చాలామంది అయితే నన్ను ఒక ఫ్యామిలీ లాగా కనెక్ట్ అయ్యి, మీ ఫ్యామిలీ నచ్చుతుంది, మీతో మంచిగా బాగుంటారు, మీరు అందరూ కలిసి చాలా సరదాగా ఉంటారు, మేము అందరం ఫ్యామిలీ మొత్తం చూస్తాము, మీరు మా ఓన్ లాగా ఫీల్ అవుతాము అని చెప్పి అయితే కామెంట్స్ చేస్తారు. ఈవెన్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా, తను కూడా ఒక 10 years ఉంటాయి,
తను కూడా నన్ను చాలా బాగా ఫాలో అవుతూ ఉంటుంది అనమాట, మాట్లాడుతూ ఉంటుంది. అట్లా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరందరూ ఇంతలా కనెక్ట్ అయ్యి నన్ను ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ నేను మరి వీడియోలో చెప్పడం వల్ల మరి మీకు బాధేసిందో లేకపోతే నిజంగా మీకు కావాలని తీసుకున్నారో తెలియదు, కానీ ఇద్దరైతే మన లాంగ్ వీడియోస్ చూసేవాళ్ళే. నిన్నైతే ఒకళ్ళు అంబ్రెలా ఫ్రాక్స్ అండి పద్మశాంతి, ఇంకొకళ్ళు వచ్చేసి పవిత్ర గారు, ఇద్దరు కూడాను నైటీస్ ఒకళ్ళు డ్రెస్సెస్ ఒకళ్ళు తీసుకున్నారండి. చాలండి, నాకు 1-2 ఆర్డర్స్ వచ్చినా కూడా కొంచెం హ్యాపీగా ఉండిద్ది. అలా అని చెప్పి 3 రోజులు ఆర్డర్స్ రాలేదు కదా అని అయితే నేనేం బాధపడలేదండి. ఫస్ట్ రోజు కొంచెం బాధేసింది, తర్వాత సరేలే టైం రావాలి, ఒక్కొక్కసారి లోగా ఉంటుంది, ఒక్కొక్కసారి హైగా ఉంటుంది. ఎక్కువగా వచ్చినప్పుడు ఆనందపడ్డం, తక్కువగా వచ్చినప్పుడు బాధపడ్డం అది కరెక్ట్ కాదేమో అనిపించింది నాకే. ఇంకా అందుకే నేనైతే కూల్గా ఉన్నాను. సో ఇంకా అంత నీట్గా సర్దుకుంటా ఉన్నాను అనమాట. ఈ డ్రెస్సెస్వి అవన్నీ కూడా వీడియోస్ తీసేసుకొని ఇంకా అవన్నీ నీట్గా సర్దేసేసి లోపలికి పెట్టేశాను. యాక్చువల్లీ వాళ్ళ నేను ఇల్లంతా క్లీన్ చేయాలి, రేపైతే ఒక పెద్ద ఇది ఉందని చెప్పేసి అనుకున్నాను, కానీ ఇక అది పోస్ట్పోన్ అయిపోయేసరికి నాకైతే కొంచెం డీలాగా అనిపించి, అయినా సరే ఏదో ఒక పని చేసుకుంటా ఉంటే ప్రశాంతంగా ఉండిద్ది. అలా కూర్చున్నాం అనుకోండి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, అందుకని నేను అంతా క్లీన్ చేసుకోవడము, అన్నీ సర్దుకోవడము. అసలు ఈ మంచం అంతా గందరగోళం, బయటేమో ఫుల్ వర్షం, అసలు బట్టలేమో అసలు ఆరట్లేదు. ఇంక తీసుకొచ్చేసాను, మళ్ళీ చల్లగా ఉంది ఎందుకు వచ్చిన గాలి అని చెప్పేసి తీసుకొచ్చి లోపల ఆరేస్తామంటే కొంచెం వెచ్చగా ఉండిద్ది కదా, అట్లీస్ట్ గాలైనా పోసుకుంటా ఉంటాయి. ఇలా వర్షాలు పడేటప్పుడు మన ఇల్లంతా బట్టలతో నిండిపోయి ఉండిద్ది కదా, అండ్ ఫుల్ వాసన వచ్చేస్తూ ఉండిద్ది. నాకేమనిపించింది అంటే వర్షాలు పడేటప్పుడు మనం ఉతికిని ఇంకా తొందరగా వేసేసుకుంటే సరిపోయిద్ది, మళ్ళీ అరలే తీయకుండా అని చెప్పి. మళ్ళీ అవి కూడా ఆరవు కదా, పైగా నేనేమో అన్ని లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నాను, అవి అసలుకే ఆరట్లేదు. నేను అనంగా ఆరేసాను, కొన్ని అయితే నిన్నే లోపల తీసుకొచ్చాను, అవి కొంచెం బాగున్నాయి. బయటే ఉంచేసాను, వర్షం పడది ఎండొచ్చిద్దేమో అనుకున్నా, కానీ ఈరోజు అంతా ఫుల్ వర్షం అనమాట. మంగళవారం తిరుపతిలో. మీ ఏరియాలో వర్షం పడిందో లేదో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. వెనస్డే రోజు మాత్రం ఎండగానే ఉంది. ఈరోజు కూడా నేను 10 o'clockకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నైట్ టైం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు రావట్లేదండి నాకు. ఇక్కడ ఒక పక్కన ఒక రూమ్లో ఏమో మా వారు మీటింగ్ అటెండ్ అవుతూ ఉంటారు, ఇంకొక రూమ్లో ఏమో అవి నిద్రపోతూ ఉంటాడు. ఇక నాకు చిన్నగా మాట్లాడాలంటే నీరసంగా ఉందనుకోండి, మీరు కూడా చూడరు కదా, అందుకని నేను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పనులు చేసుకుని అప్పటికప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. ఇంకా నిన్నటి నుంచి అంతే చేస్తున్నా. ఇక షింక్లో అంట్లు అయితే చాలానే ఉండిపోయినాయి, ఇంకా పాలన్నీ తీసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి ఇక్కడ ఈ కిచెన్ దగ్గర అంతా అసలు మెస్సీగా అయిపోయింది. అదేంటో కానీ అంత సర్దినా సరే అంతే కదండి, ఇంకా మళ్ళీ నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను. నీట్గా సర్దేసుకొని ఇంకా కొంచెం అన్నం అయితే మిగిలిపోయింది. కొంచెం అన్నం మిగిలిపోతే అది కూడా తీసేసి కొంచెం తినేద్దాం. అప్పటికి టైం వచ్చేసి 6 o'clock దాకా అవుతుందిలేండి. ఇక బయట వెదర్ చల్లగా ఉందనుకోండి, అసలు ఏంటో ఇంకా మనకి బద్ధకంగా అలా అనిపించింది కదా. ఇంకా పొటాటోస్ అయితే 2 అంటే ఒకటి 2 చేసేసి అది బాయిల్ చేశాను, హవీకి పెడదామని చెప్పి స్నాక్స్ కింద. సో పొటాటో అనేది పిల్లలకి చాలా మంచిదండి. ఇంకా కొంచెం అన్నం ఉంటే కొంచెం అరటికాయ కూర ఉంది, మళ్ళీ మా ఆయనకి సరిపోదులే అని చెప్పేసి నేనైతే ఇక్కడ మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నా. మా చిన్నాడు బడిచి పంపించింది పచ్చడి, నాకు బాగా నచ్చింది. సో ఇంకా తినేసేసి ఇంకా అంట్లు అవన్నీ కూడా క్లీన్ చేసుకుందామని అయితే స్టార్ట్ చేసా. సో మొత్తానికి కిచెన్ ఏరియా అంతా కూడా నీట్గా కడిగేసుకున్నాను, ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ నుంచి నేను స్వీట్ కార్న్ ఉడకబెట్టలేదు, హవీకి పాప ఆకలి అవుతున్నట్టుంది, ఇంకా స్వీట్ కార్న్ అయితే ఉడకబెడుతున్నా. యాక్చువల్లీ ఇంట్లో బియ్యం లేవు, పొద్దునే మా వారికి చెప్పా, వెళ్ళేటప్పుడు తీసుకొచ్చి ఇస్తానన్నారు, మర్చిపోయారు. ఇక నాకు గుర్తులేదు, మా నైట్ అన్నం వండుదామని తీస్తే అప్పుడు గుర్తొచ్చింది. తీరా బయటికి వెళ్ళి చూస్తేనే వర్షం పడుతుంది. నేను ఒక్కదాన్ని వెళ్ళడానికి కుదరదు, హవీని తీసుకొని గొడుగు పట్టుకొని లగేజ్లు తీసుకొని వెళ్ళాలంటే అంతకంటే కుదరదు. ఇక సరేలే అని చెప్పి ఏదో ఒక ఫుడ్ పెడదామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసా. యాక్చువల్లీ ఇంట్లో రాగి జావ ఉంది అనుకొని, రాగి పిండి ఉంది అనుకొని రాగి జావ కూడా స్టార్ట్ చేసా. తర్వాత ఎంత ఎతికినా నాకు రాగి పిండి బయట కనపడలేదండి. నేను సరుకుల్లో తెచ్చే చూశాను, అసలు ఎక్కడ పెట్టాను తెలియట్లేదు, ఎంత ఎతికినా గుర్తు రావట్లేదు నాకు అసలు. సో ఇంక ఇక్కడ ఇది స్వీట్ కార్న్ అయితే పెట్టేసా. అవికి స్వీట్ కార్న్ చాలా ఇష్టము. స్వీట్ కార్న్ చూడండి ఎలా ఎక్కేస్తున్నాడో, పచ్చి తినేస్తాడంట. సో ఇంకా దాని తర్వాత మా వారు వస్తా బియ్యం అయితే తీసుకొచ్చారు. దానికంటే ముందు బ్లింకిట్లోకి వెళ్ళి కొరియర్ పార్సెల్ పంపిస్తాను అన్నారు. నేను అన్నాను వద్దులే, నువ్వు వచ్చేటప్పుడు తీసుకురా అంటే, లేదు నాకు రావడానికి లేట్ అయిద్దని చెప్పి మా ఆయన అండ్ బ్లింకిట్ నుండి పార్సెల్ 2 ఒకేసారి వచ్చినాయి. సో బియ్యం కంటే కూడా స్నాక్స్ అని అవని అన్నీ ఆర్డర్ చేశారనమాట. ఇంకా అదే అక్కడ ఆ చిన్న బియ్యం ప్యాకెట్కి ఇన్ని ఆర్డర్ పెట్టావా అంటున్నాను అనమాట నేను. సో ఆన్లైన్ ఆర్డర్స్ అంటే అంతే, మినిమం ఆర్డర్ ఉండాలి కదా, అందుకే మనం బయట నుండి తెచ్చుకుంటేనే మనకు కొంచెం డబ్బులు మిగులుతాయేమో అని నాకు అనిపించింది. మొత్తానికి ఈ రోజంతా అలా గడిచిపోయిందండి. నేను పెద్దగా వ్లాగ్ కూడా ఏం చేయలేదు. యాక్చువల్లీ నేను ఇల్లంతా కూడా క్లీన్ చేద్దాం అనుకున్నాను, కానీ సరేలే ఏం చేస్తాం, అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే ఇంకా లైఫ్ ఎందుకు అవుతుంది, అన్నిటికీ మనం అడ్జస్ట్ అయిపోవాలి. సో ఇంకా షింక్లో చాలా అంట్లు అయిపోయినాయి మార్నింగ్ నుంచి. ఇంకొక పక్కన బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేశాను. డ్యూడ్ అనే నెట్ఫ్లిక్స్లో ఒక మూవీ వచ్చింది, ఆ మూవీ చాలా బాగుంది. ఇంకా అలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నా. కరెక్ట్గా లాస్ట్ 25 minutes అలా ఉందన్నప్పుడు మా వారు వచ్చారు.
ఇక హవీని మా వారికి అప్పచెప్పేసి ఇంకా నేను బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేసి షింక్లో చాలా అంట్లు ఉన్నాయి, అవన్నీ క్లీన్ చేసుకుంటున్నా. ఇంకా అది తినేసి తర్వాత తిందాము, అంతలో ఖాళీనే కదా, మూవీ చూసుకుంటా పని అయితే చేసుకున్నా. సినిమా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా చూసారా డ్యూడ్? అండ్ కొంచెం చూడాలనిపిస్తుంది కానీ అవి అసలు సహకరించాడు. పైగా మా టీవీ అంటే అసలు పని చేయట్లేదు, అప్పుడే పోయిందా ఏంట్రా బాబు అనిపిస్తుంది నాకు. యూట్యూబ్ అయితే అసలు రావట్లేదు, పోన్లే మంచిదే యూట్యూబ్ రాకపోవడమే, లేదంటే ఆ బొమ్మలు అంటాడు, ఈ బొమ్మలు అంటాడు, అయ్యి అంటాడు, ఇవి అంటాడు. సో నెట్ఫ్లిక్స్లో అయితే ఏ ఒక మూవీలు చూడొచ్చు, రోజుకు ఒక మూవీ అయినా చూద్దాం అనుకుంటా. కానీ ఇంకా ఆ మూవీ చూస్తున్న అంతసేపు ఇంక మనకి ఏం పని చేయబుద్ది కాదు, ఇంక పని అంతా పెండింగ్ అయిపోయింది. అప్పటికి నేను ఏదో పని చేసుకుంటానే చూస్తూ ఉంటాను. అయినా సరే కొంచెం టైం మనకి రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఇంకా పద్దాడు ఏదో ఒక ఆలోచన లేకుండా కదా, ఆ 2 గంటలు 2:30 గంటలు మనకు మనశ్శాంతిగా ఉండిద్ది కదా. ఇంకా సినిమాలోకి వెళ్ళిపోతాం, మనం రియల్గా ఫీల్ అవుతూ ఉంటాము, అంతే కదా. మీరు కూడా అంతేనా? అండ్ ఈ మధ్య కాలంలో మీరు చూసిన కొత్త సినిమాలు ఏంటో చెప్పండి. అండ్ ఏమన్నా మంచి సినిమాలు ఉంటే నాకు సజెషన్ ఇవ్వండి. అప్పుడు ఒకసారి నేను సినిమాలు అడిగినప్పుడు 7 వసంతాలని ఇంకా కొన్ని సినిమాలు చెప్పారు. ఆ సినిమాలన్నీ చూశాను. నాకు 7 వసంతాలు అయితే సూపర్గా నచ్చింది. అసలు ఎంత బాగుందో సినిమా అసలు. అయ్యో మీరు చెప్పకపోతే నేను చూసేదాన్ని కూడా కాదు. 7 వసంతాలు కాదు, 8 వసంతాలు, సారీ. సో అదనమాట. సో చాలా అంట్లు అయిపోయినాయి అబ్బా. ఇంకా క్లీన్ చేసేసి సింక్ కూడా క్లీన్ చేసేసి హబీకి వేడి నీళ్ళు పెట్టేసిన. అప్పటికే టైం వచ్చేసి 8:30 9 అయిపోయింది. సో వాళ్ళ నాన్నగారితో చూశారు కదా ఎంతలాగా ఆటలాడుతున్నాడో, అలా ఉంటుంది అన్నమాట. ఇక దాని తర్వాత పెరుగన్నం తింటానన్నాడు. సరే అని చెప్పేసి పెరుగన్నం కలిపేసి పెడతంటే తినేది తక్కువ పరిగెట్టేది ఎక్కువ అండి. అసలు పరిగెత్తి 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 మన పని అయిపోయిద్ది. పోనీ వెళ్తానంటే వద్దంట, నువ్వు రావద్దు అని వెళ్ళిపోతున్నాడు. ఖచ్చితంగా ఒక గంట, గ్యారంటీగా గంట పడుతుందండి పిల్లడికి అన్నం పెట్టలేవు. ఎప్పటికీ టయానికి చక్కగా కూర్చొని తింటాడా అనిపించిద్ది. అదేలేండి, ఇంకెంతకాలం చెప్పండి, ఇంకొక 1 ఇయర్లో ఎలాగో స్కూల్లో వేసేస్తాం. ఇంక అప్పుడు పాపం వాళ్ళకే తప్పదు, నేర్చుకోక పాపం కదండి పిల్లలు. చిన్నప్పుడు మనం కూడా ఇంటి చూసి ఉండేవాళ్ళం ఏమో మరి మన అమ్మ వాళ్ళని. అప్పుడు మనకు తెలియదు కదా, ఇక్కడ చూడండి వాళ్ళ నాన్న అన్నాడని చెప్పి కొడతాడంట. అసలు ఎట్లా చేస్తాడు అసలు, పెంకిగా చేస్తాడు, మొండిగా చేస్తాడు. మీ హబీబాబు బంగారం, గుడ్ బాయ్, తిట్టొద్దు కొట్టొద్దు అని మీరు అంటారు. మరి మీ హబీబాబు చేసే పనులు చూడండి ఎలా ఉన్నాయో. ఇక బయట ఫుల్ పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది. అసలు ఎంత పెద్దగా పడుతుందో చూడండి వర్షం అసలు. ఇక బయటికి వెళ్ళి చూసి కాసేపు ఇక హబీ ఆడుతున్నాడు అనమాట వాటర్లో. బాబు ఇంకా లోపలికి కదా, ఫుల్ మళ్ళీ జలుబు వచ్చిద్ది. క్లైమేట్ అయితే చల్లగా ఉంటుంది. అప్పటికే టైము 10 పైన అయిపోయింది. నేను ఎత్తుకొని పడుకున్నాడని కింద పడుకోబెట్టేస్తే ఇంకా పడుకోవట్లే. నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇంకా మా వారికి పిలిస్తే పాపం మా వారే ఎత్తుకొని మీటింగ్ అటెండ్ అవుతూ ఇంకా నిద్రపోచడానికి ట్రై చేశారు. ఒక 10 మినిట్స్ అటు ఇటు తిప్పగానే ఇంకా పడుకుని పోయాడు అవి. పడుకుని పోయిన తర్వాత ఇంకా నేను వచ్చేసి ఇంక నా దగ్గర ఇంక కొన్ని కొరియర్స్ అయితే వేయాల్సినవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి విజయవాడ, ఒకటి హైదరాబాద్, ఒకటి వెస్ట్ గోదావరి, ఒకటి నెల్లూరు, అట్లా 4 ఊర్లకి అయితే కొరియర్స్ ఉన్నాయి. 2 అయితే అంతకు ముందు వేయండి, నేను వేయలేదు. ఇవాళ 2 వచ్చినాయి కదా, మొత్తం కలిపి వేసేద్దామని చెప్పి ఆగే ఒకసారి పద్దాడం ఆయన కూడా తిప్పడం ఎందుకు అని చెప్పి. సో ఇంక ఇప్పుడైతే రాసుకోవడం స్టార్ట్ చేశాను. రాసుకుంటూ ఇంకా చెప్పుకుంటూ అలా జరిగింది, ఇలా జరిగింది, ఇది ఇలా పోస్ట్పోన్ అయింది, దీనికి కారణం అది, దీనికి కారణం ఇది అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసా. మా వారికి అసలు 1 అవుతుందో 2 అవుతుందో 3 అవుతుందో తెలియట్లేదండి మీటింగ్స్. క్లయింట్స్ ఏమో యూఎస్ ఉంటారు, వాళ్ళకేమో మార్నింగ్స్, కానీ మనకు నైట్ అనే విషయం వాళ్ళు మర్చిపోతారు మరేమో నాకు అర్థం కాదు. అసలు నిద్ర లేకపోతే మనుషుల బ్రెయిన్ అసలు పనిచేయదు కదా, అలా ఎలా చేస్తారా అనిపిస్తుంది. కానీ ఏం చేయలేమండి, ఏం చేస్తాం చెప్పండి, జాబ్ అండి, ఇంకా తప్పదు కదా, మనకి డబ్బులు కావాలి. నెల ఎన్ని ఖర్చులు అండి, నెలలో శాలరీ కోసం నెలంతా వెయిట్ చేస్తాము. తీరా ఆ శాలరీ వచ్చిన తర్వాత 5-10 రోజుల్లోనే అయిపోయింది. మళ్ళీ నా ఫస్ట్ తారీఖు కోసం ఆలోచిస్తాం. ఇంతే కదండి లైఫ్. సో అదనమాట. ఇక్కడ నేను ఫ్రమ్ అడ్రస్లు రాసుకుంటూ ఉన్నాను. అండ్ ఒకటి వచ్చేసి కొంచెం పెద్ద కొరియరే, ఈసారి రెండిట్లు కలిపి ప్లాస్టర్ వేయాలన్నమాట ఫస్ట్ టైము. అండ్ నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారండి నిజంగా. అసలు నేనైతే చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఇక ఒక సిస్టర్, చాలామంది అయితే అసలు ఒక మానస సిస్టర్ని నిన్న మాట్లాడాను అనమాట సిస్టర్ తోటి. అసలు ఆన్లైన్లోనే ఎప్పుడు కొనుక్కోరంట, ఫస్ట్ టైం నా దగ్గర తీసుకున్నారంట. అందరూ ఆశ్చర్యపోయారంట. అండ్ తనకి చాలా బాగా నచ్చింది, నైటీస్ కొనుక్కున్నారు. మిమ్మల్ని ఎట్లగొట్ల హ్యాపీగా పెట్టాలి సిస్టర్, మీరు బాధపడద్దు అని చెప్పేసి అయితే నేను తీసుకున్నాను సిస్టర్ అని అయితే చెప్పారు. అలాగే ముక్కల చీరలు అవి తెస్తామన్నారు కదా, అవి కూడా తీసుకొని రండి, మేము తీసుకుంటాము అని అయితే చెప్పారు. అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు. నేను ఖచ్చితంగా తెప్పిస్తానండి. ప్రజెంట్ అయితే నా దగ్గర అస్సలు బడ్జెట్ లేదు. నేను బడ్జెట్ అంతా తీసుకెళ్ళిపోయి నైటీస్కి పెట్టేశాను. నైటీస్ లాస్ట్ టైం అంత ఫాస్ట్గా వెళ్ళట్లేదు కదా, అలా ఫాస్ట్గా వెళ్ళిపోయి ఉంటే నేను పెట్టిన డబ్బులు నాకు వచ్చేసాయి. మళ్ళీ ఆ అమౌంట్ తీసుకెళ్ళి నేను శారీస్ తెచ్చేసి ఉండేదాన్ని. సరేలే ఒక 1 వీక్ గ్యాప్ తీసుకుందామని చెప్పి కూడా నేను కూడా ఆగాను అనమాట.
మళ్ళీ నెక్స్ట్ మంత్ 5th కల్లా నేను నా ఫోన్ ఈఎంఐకి మనీ అయితే పక్కకు తీసుకోవాలి. చాలానే వచ్చేసింది ఇంకా రెస్పాన్సిబిలిటీస్ నాకు కూడా. మంచిదేలేండి, ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒకటి చేయడం మంచిదే కదా. సో అదనమాట. యాక్చువల్లీ చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి. సో క్యాష్ ఆన్ డెలివరీ అస్సలు ఛాన్సే లేదు. క్యాష్ ఆన్ డెలివరీకి అసలు ఎలాగ ప్రాసెస్ అనేది కూడా నాకు తెలియదండి. ఒకవేళ మీరు అక్కడ లేకపోయినా ఆ టైంలో బయట ఉన్నా ఇంకా అది రిజెక్ట్ అయినా వెనక్కి వచ్చినా అవన్నీ నాకు కూడా కొంచెం స్టార్టింగ్ బిజినెస్ కాబట్టి కొంచెం నాకు ప్రాబ్లం అవుతుంది. అండ్ మీరు ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ చేస్తే నేను మోసం చేయనండి. మీరు నన్ను ఎప్పటి నుండో చూస్తూ ఉన్నారు, నాకు తెలుసు. నా వీడియోస్ చూసే వాళ్ళు నన్ను నమ్ముతారని చెప్పి కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం అడుగుతూ ఉన్నారనమాట. వాళ్ళకి చెప్తున్నాను అనమాట నేను. యాక్చువల్లీ ఒక సిస్టర్ ఫస్ట్ 2 ఫ్రాక్స్ సెలెక్ట్ చేసుకున్నారు. మళ్ళీ నాకు ఎందుకు డౌట్ వచ్చింది. మళ్ళీ ఒకసారి మెసేజ్ చేశాను, రెండు సార్లు పంపించారు. ఏది అని చెప్పేసి నేనైతే ఒకటి ప్యాక్ చేసేసా, కానీ వాళ్ళకి అది కాదు. మొత్తానికి మీరు మాత్రం ప్రెగ్నెన్సీ అనడం మాత్రం నాకైతే నిజంగా అసలు నవ్వాలా ఏడవాలా నా పరిస్థితి నేను చూసుకొని అని చాలా బాధగా అనిపించింది. సో ప్రెగ్నెన్సీ మాత్రం కాదండి. ప్రెగ్నెన్సీ అయితే నేను ప్రెగ్నెన్సీ అని క్లారిటీ ఇచ్చేస్తాను. ఆయన కన్సీవ్ అవగానే చెప్తారా చెప్పండి. మినిమం 3-4 మంత్స్ దాటినాకే కదా చెప్తాము. నా మొహం చూస్తుంటే, నా పొట్ట చూస్తుంటే మీకు ప్రెగ్నెన్సీలా కనపడుతుందా? పైగా ఈ మధ్య అందరు ప్రెగ్నెన్సీ. ఇది తిని వచ్చిన పొట్ట కాదండి బాబు, కడి వచ్చిన పొట్ట. ఏం చేస్తాం చెప్పండి. సో ఇదిగోండి ఇక్కడ ఆర్డర్స్ అయితే చూపించేస్తున్నాను. ఈ కలంకారీ శారీస్, ఈ 3 నైటీస్ అండ్ 3 టాప్స్ అయితే మా చెల్లి కాత్యాయని తీసుకుందండి. తను చాలా షాపింగ్ చేసిందనమాట. హైయెస్ట్ షాపింగ్ తనే అనమాట. 3000కి చేసింది, 3000 పైన చేసింది. సో ఇప్పుడు ఈ కొరియర్స్ అన్ని 2 కవర్స్లో పడతాయి, ఒక కవర్లో పట్టవన్నమాట. సో మొత్తం అయితే ప్యాకింగ్ చేసేయాలి. మీకైతే దగ్గరగా చూపిస్తున్నాను. సో ఈ టాప్స్ అయితే 1000కి 3 అండి, నైటీస్ అయితే 1000కి 3. శారీస్ అయితే లేవు, అవుట్ ఆఫ్ స్టాక్. ఇవి వచ్చేసి ఇంకొకళ్ళ నైటీస్ అండి, ఇవి వచ్చేసి ఇంకొకళ్ళ డ్రెస్సెస్, అండ్ ఇది వచ్చేసి ఒక్క టాపే తీసుకున్నారనమాట. మొత్తం ఈ 4 కొరియర్స్ ఇప్పుడు నేను ప్యాకింగ్ చేయాలి. హలో ఎవ్రీవన్, ఏంటి చీకటిగా ఉంది వీడియో అనుకోకండి. మాకు తిరుపతిలో ఫుల్ వర్షం, కరెంట్ లేదు. అవి బాబు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బొప్పాయి తింటాడంట. నిన్న నైట్ వాళ్ళ నాన్న తీసుకొచ్చాడు. సో ఇప్పుడు బొప్పాయి తింటా. ఏం తింటావు తల్లి? తింటావా? ఇష్టమా? ఓకే. సో మీరు బ్రేక్ఫాస్ట్కి ఏం స్పెషల్స్ చేసుకున్నారో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇవాళ అయితే నేను టిఫిన్కి ఏమీ వేయలేదు. సో నేను మ్యాక్సిమం ఈ బొప్పాయితోనే కానిస్తా. ఇంకా వాళ్ళ నాన్నకి అవి బాబుకి ఏమైనా చేస్తా, లేదంటే బయట నుండి తెచ్చుకోమని చెప్తా. ఎందుకు బాగున్నా? చెక్కు తీయాలి కదా, చెక్కు తీసి కడిగేసి అప్పుడు తిందు, సరేనా? స్కూల్కి వెళ్తాను అన్నావు కదా, వద్దు స్కూల్కి వెళ్ళిపోతాను నేను ఉండను అంటున్నావు కదా. అవునా? ఎలా తింటావు? మమ్మల్ని తింటావా? కట్ చేసిస్తా, క్లీన్ చేసేసి. కట్ చేస్తున్నానా? ఇప్పుడు ఇది ఇచ్చిన తినకపోతే భలే ఉంటుంది. అవి ఎంత అల్లరల్లా చేస్తాను. తింటావు నిజంగా? సరే ఇదిగో తిను. ఇదో తిను. ఎలా తింటావు? తిను. నేను బ్రష్ చేయలేదు తల్లి. బాగుందా? ఓకే. సో మొత్తానికి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చానంటే అనుకుంటున్నారా? మార్నింగ్ షూట్ చేసాం, కరెంట్ లేదు అప్పుడు. సరే స్టార్టింగ్ అది పెడితే మీకు ఇంట్రెస్టింగ్ ఉండదేమో అని అదైతే ఇప్పుడు యాడ్ చేశాను. సో ఇంకా ప్యాకింగ్ అయితే చేసేసాం. మా వారు యాజ్ యూజువల్గా మీటింగ్లో ఉన్నారు. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ రాలేదు. మా ఆయన మాట్లాడుతూ ఉంటారు, ఇంక మధ్యలో గ్యాప్లు ఇచ్చుకుంటా. ఇక నాకు ఆకలిగా అనిపిస్తే ఇందాక స్నాక్స్ తెచ్చాడు కదా, ఏదైతే తింటా ఉన్నా ఇంకా పడుకున్నాను అనమాట. ఇంతే. వీడియో నచ్చింది అనుకున్నా, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.